గోదావరి ఉధృతి వల్ల ఆ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిత్యావసరాలు కూడా అందక కుటుంబాలు పస్తులుంటున్నాయి. గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్క అవస్థలు పడుతున్నారు. ఏలూరులోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పరిస్థితిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద పెరగడంతో ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో దాదాపు 25 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 6 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాలు ఇంకా వరద నీటి నుంచి బయటపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటికి రావాలంటే ప్రస్తుతం నేను వెళ్తున్నటువంటి మరబోట్ ఏదైతే ఉందో అటువంటి బోటు పైనే వాళ్ళు రాకపోకలు సాగించాల్సినటువంటి పరిస్థితి. అయితే గ్రామాల్లో చిక్కుకున్నటువంటి ప్రజల కోసం ప్రస్తుతం ఈ పడవలో వందలాది వాటర్ ప్యాకెట్లు అలాగే వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు నిత్యం ప్రతి ఏటా కూడా ఇదే తరహాలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. గోదావరి భద్రాచలం వద్ద 40 అడుగులు పెరిగిందంటే ఇక్కడ ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం, కుక్కునూరు ప్రాంతాల్లో 25కు పైగా గ్రామాలు నేట మునిగిపోతాయి. వాటన్నిటికి కూడా వెళ్లేందుకు రహదారులు ఎక్కడా ఉండవు. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడ పడవల్ని ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సహాయక చర్యలను కొనసాగిస్తుంటారు. మనం చూడొచ్చు, అనేక బోట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పడవల ద్వారానే అత్యవసరంగా ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో ఒక 8 మరబోట్లను ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైనటువంటి కూరగాయలు అలాగే వాటర్ ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులను అందిస్తూ ఉంటారు. అలాగే వైద్య సదుపాయాలను కూడా ఈ ప్రాంతంలో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు జిల్లా ఎస్పీ ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఈ గ్రామానికి చెందినటువంటి పెద్ద ఆయన ఉన్నారు. అన్న, చెప్పండి, ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఇప్పుడు తగ్గిందా గోదావరి, ఇంకా పెరుగుతుందా? ఇంకా ఆగినట్టుగా ఆగి ఇంకా మళ్ళీ పెరుగుతుందా గోదావరి? ఇది ఏలేరుపాడు మండలం, నాలవారం గ్రామం. నా పేరు బుగ్గా రామారావు. అదిగో శ్రీరంగిరి వారసుగ్రీలు కొట్లు అయ్యి ఇప్పటికీ 1 వారం రోజులైంది. అధికారులు కూడా ఊళ్ళో వచ్చారు, కానీ వచ్చి చూసిపోవటమే. ఏం వాళ్ళకి అన్నం ఇలాంటి భోజనాలు కూడా సౌకర్యం లేవు. మరి ఎట్లే ఉంటుందా మరి ఈ ప్రభుత్వం? మరి ఈ జనాలందరూ మరి ఒట్టుకు తరలిచ్చి వెళ్ళలేదు. కొంతమంది ఉన్నారు. అదే ప్రకారంగా మరి వాళ్ళకి కూరగాయలు కానీ మంచి చెట్లు చూడలేదు. కరెంటు అన్ని ఉన్నాయా? మరి ఎన్ని రోజులు ఇంకా ఉంటుంది అనుకుంటారు ఈ వరద కూడా? ఇది ఇంకా 10 రోజుల దాకా ఇట్లా ఉంటుంది. మొత్తం అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా ఎటు దారి లేదు. ఆ సిద్ధారం కానీ కట్కూరు కానీ సిగిరిమాడు ఒకటి చాగరబల్లి బురదోకు శుద్ధ గుంపు ఇవన్నీ ముప్పు ప్రాంతంలో పాఠానికి కూడా అవకాశం లేదు సార్. ఏం సరుకులు ఏమి అందట్లేదా? లోపల నిత్యావసర వస్తువులు కానీ అలాంటివి ఏమి అందించలేదా? అటు కట్కూరు గ్రామం 2-3 గ్రామాలకు అందినాయి సారు. తక్కింది కొత్తూరు, తూరుమెట్ట, వాళ్ళ పాండమెట్ట, కొత్తూరు వీటిగా సహకారం అందలేదు సారు. ఇది గ్రామస్తులు చెబుతున్నటువంటి మాట. చాలా లోపల ఉన్నటువంటి గ్రామాలకి నిత్యావసర వస్తువులు అందించేటటువంటి క్రమంలో కొంత ఆలస్యం జరుగుతుంది. వాటిని కూడా సక్రమంగా అందిస్తే ఈ వరద ఎప్పుడు తగ్గుతుందో తెలియనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఇప్పటికీ 1 వారం రోజుల నుంచి కూడా ఈ గ్రామాలన్నీ నేట మునిగే ఉన్నాయి. వాటికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఈ నేపథ్యంలో వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను మరింత పెంచి వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి అందేలాగా చూడాలని ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం వరద తీవ్రత తగ్గినప్పటికీ కూడా ఈ వేలేరుపాడు మండలాల్లో ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. వరద వల్ల బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు జనం. మరోవైపు ప్రభుత్వం నిత్యావసర వస్తువులు అందజేస్తామంటున్నా అవి గ్రామాలకు చేరడం లేదు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆహారం అందడం లేదు. వేలేరుపాడు మండలం పరిధిలోని కొత్తూరు, కోయిదా, చిగురుమామిడి తదితర గ్రామాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇంకొందరు అనారోగ్యం బారిన పడ్డారు. అధికారులు కొన్ని గ్రామాలకే నిత్యావసర వస్తువులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. భద్రాచలం వద్ద గోదావరి అడుగు పెరుగుతుందంటే వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల్లో ఆందోళన మొదలవుతుంది. ప్రస్తుతం మనం వేలేరుపాడు మండలానికి సంబంధించి కొత్తూరు అనే గ్రామంలో ఉన్నాం. గత 2022లో వచ్చినటువంటి వరదల్లో దాదాపుగా ఈ ఇల్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి 53 అడుగులు దాటింది. మళ్ళీ తగ్గి మళ్ళీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులందరికీ కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వీళ్ళందరూ కూడా
ఏదైనా అత్యవసర వస్తువులు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే పడవలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గత వారం రోజులుగా వర్షం ఒక పక్కన వరదలు కూడా గ్రామాలని చుట్టుముట్టేశాయి. ఈ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. అయితే వీళ్ళకి అందుతున్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఏ రకంగా ఉన్నారని తెలుసుకున్నాను. ఏంటి పరిస్థితి, ఎప్పటి నుంచి వరద ఉంది, ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికి మాకు వారం రోజులు అయిందండి వరద వచ్చి, గోదావరి వరద. ఒక్కడ అధికారులు వెళ్ళటానికి దారి లేదు, అక్కడ ఇటు వెళ్ళటానికి దారి లేదు. మొత్తం గోదావరి వచ్చి ఒక్క అధికారులు ఇక్కడ వచ్చి చూసే పని లేదు, ఏమి లేదు. అప్పుడు 2022లో ఆ బోట్లు వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాల కోసం అధికారులు బాగానే చూశారు. ఈ సంవత్సరం అయితే ఒక్క అధికారి కూడా రావటాలే. ఎట్టుందో ఊరుందా ఏందో ఏదో చూడటానికి రావటం లేదు. ఒక బోటు లేదు మా కొత్తూరులో నాలార పంచాయతీలో. ఆ అధికారులు వాళ్ళే తిరగటానికి ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. నిన్న ఎన్ని తిప్పలు పడి వెళ్ళిపోయారు, గుట్టలు ఎక్కిన వెలేర్పాడు హాస్పిటల్లో వెళ్ళి ఉన్నారు. నిన్న నుంచి అక్కడే ఉన్నారు, రాలే ఇంకా జనాభా. కానీ అది మా పరిస్థితి అండి. ఎన్ని రోజుల నుంచి ఉంది మొత్తం ఊరంతా చుట్టుముట్టేసి నీరు? ఎన్ని రోజుల నుంచి ఉంది? వారం ఉందండి, వారం దాకా ఉంది వరద. ఇది వర్షం వచ్చి ఒక 2-3 రోజులు అది వర్షం, దారి బందులైనాయి, రోడ్లు ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి, చెరువులను తెగిపోయి ఉన్నాయి, వెళ్ళటానికి మాకు దారి లేదు. మీరు చెప్పండి, వారం రోజుల నుంచి ఒకే చోట ఉండడం అంటే నిత్యావసర వస్తువులు అవన్నీ ఉన్నాయి, ఏంటి పరిస్థితి మరి? లేదండి, అంటే మాకు భద్రాచలంలో 42 వస్తే మాకు రోడ్ బ్లాక్ అయిద్దండి. అంటే మాకు వెళ్ళటానికి దారి అనేది ఉండదు పూర్తిగా. మనం వెళ్ళాలంటే కొండల నుంచి దిగ్గుంటూ వెళ్ళాలి. అంటే చాలా వరకు ఏం చేసుకుంటారంటే మనకి దారి బంద్ అవుతుంది అనుకుంటే మ్యాక్సిమం వెళ్ళి మనకి కావాల్సిన సరుకులు తెచ్చేసుకుంటారు. ఆ తెచ్చుకున్న సరుకులు కూడా ఒక 4-5 రోజుల వరకు వస్తాయండి మ్యాక్సిమం. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం తినడానికి సరైనటువంటి ఆహారం ఉండని పరిస్థితి. అంటే బియ్యం అంటే ఉంటాయి అనుకోండి, మరి మన కూరగాయలు కానీ ఆయిల్ కానీ కావాలి కదండి, అలాంటివి అంటే దొరకవండి. బయట మనకి కిరాణా కొట్లు వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్నా కానీ అంటే ఇబ్బందులు పడి వెళ్ళి తెచ్చుకుంటారండి. వాళ్ళు తెచ్చుకున్నా కానీ మనకి ఎక్స్ట్రా రేట్లు పెట్టి అమ్ముకునే పరిస్థితి అండి. ఇప్పుడు కేజీ మనకి 40 రూపాయలు ఉందంటే ఇక్కడ 60 రూపాయలు అమ్ముకునే సిచ్యువేషన్ ఉంటుందండి ఈ పరిస్థితుల్లో. అలా జనాలు బాగా స్ట్రగుల్ అవుతున్నారండి. ఇప్పుడు మనకి అత్యవసరంగా ఇక్కడ అవసరమైన ఏంటి అంటే ఇప్పుడు పడవలు కానీ ఏర్పాటు చేయడం అలాంటివి ఏం చేస్తే బాగుంటుంది? అంటే మనకి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బోట్ అనేది ఉంటే బాగుంటుందండి. అంటే బోట్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు కానీ సరైనటువంటి కాంటాక్ట్స్ ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు బోట్ కాంటాక్ట్ మనకు ఉంటే మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళ ద్వారా మనం బయటికి వెళ్ళి ఏదన్నా ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అన్న, ఏంటి హెల్త్ పరిస్థితి ఎట్లా ఉంది? అంత ఆరోగ్యంగానే ఉన్నారా? మరి వారం నుంచి బయటకు వెళ్ళట్లేదు, వానలు పడుతున్నాయి, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అందరు? అంటే చాలా మంది జ్వరాలు వచ్చున్నారండి. అయితే వెళ్ళటానికి కూడా దారి లేదు. అది బోట్లు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఎవరు కూడా వెళ్తున్నామని చెప్తున్నారు. కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు వెళ్తున్నారు, అవి వస్తున్నాయి ఆ బోట్లు, అసలు మాకు అర్థం కావట్లేదు. అసలు ఆ బోట్లో మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు, వస్తుంది కానీ ఆ బోటు ఛార్జీలకు తీసుకుంటున్నారు. మళ్ళీ అది గవర్నమెంట్ మళ్ళీ పురమిచ్చారన్నారు. ఏ బోటో ఏంటో మాకు బోట్లు కూడా లేవు అసలు. ఇది కొత్తూరు గ్రామస్తుల ఆవేదన. నిజంగా వారం రోజుల నుంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి ఎప్పుడు తెగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఇప్పట్లో చెప్పలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఎగువన భద్రాద్రి దగ్గర మళ్ళీ వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని రోజులు వీళ్ళు బయట ప్రపంచానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు లేకపోవడం, అలాగే బయటికి వెళ్ళడానికి పడవలు అనేవి కూడా అందుబాటులో లేకపోవడంతో కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కొంత ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలని వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ముంపు గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకపోవడంతో అధికారులు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల వద్ద ముంపు గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారు. గోదావరి ఉధృతి కారణంగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 25 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో అక్కడ ఉండేటటువంటి ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి. అనారోగ్యం బారిన పడినటువంటి వారిని వెంటనే వారికి వైద్య సేవలు అందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వేలేరుపాడు మండలంలోని కొత్తూరు గ్రామంలో మనం ఇక్కడున్నాం. ఇక్కడ ఇప్పటికే అక్కడ ఒక క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే తరహాలో దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేశారు. ఎందుకంటే వర్షాకాలం వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, విషజ్వరాలు వచ్చే అవకాశం, అలాగే ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి వైద్య సేవలు ప్రధానంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ వైద్యులు కూడా సార్ చెప్పండి, మొత్తం ఎన్ని క్యాంపులు ఏర్పాటు చేశారు, ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, అంటే ఏ సిమ్టమ్స్ తోటి ఎక్కువగా ఇక్కడికి వస్తుంది? ప్రజెంట్ అయితే సాధారణమైన జలుబు, తలనొప్పి, జ్వరం అలాంటివి వ్యాధులతో వస్తున్నారండి. ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఫ్లడ్ రావడం వల్ల
అన్ని దారులు బ్లాక్ అయిపోవడం వల్ల ఏ ఊరికి ప్రతి గ్రామంలోని మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలోని MLHP, ANM అలానే ఒక ఆశా వర్కర్తో ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ కూడా రన్ చేస్తున్నారు. నేనైతే డాక్టర్ మురళీధరన్, నేను వేరే డిప్యుటేషన్ మీద వచ్చున్నాను ఇక్కడికి. 1 వీక్ నుంచి వేలేరుపాడులోనే స్టే చేస్తూ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. ప్రతి క్యాంపులోని ఎసెన్షియల్ డ్రగ్స్ అలానే మలేరియా, ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి సీజన్ కాబట్టి, రైన్ సీజన్ కాబట్టి మలేరియా లాంటివి ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి మేము మా సిబ్బంది అందరం కూడాను ఈ డ్రగ్స్తోని, అలానే ఎమర్జెన్సీ డ్రగ్స్, వర్షాకాలం కాబట్టి ఎమర్జెన్సీ డ్రగ్స్తో కూడా అందుబాటులో ఉండేలాగా ప్రతి క్యాంపు అరేంజ్ చేయడం జరిగిందండి. బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు అంటే ఏజ్డ్ పీపుల్ కానీ ఇంకెవరైనా కొంచెం ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ వస్తే ఏంటి పరిస్థితి సార్? అంటే ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? ఎమర్జెన్సీ పర్పసెస్గా అయితే ఎమర్జెన్సీ పర్పస్ కోసం ప్రతి మన ఎమర్జెన్సీ డ్రగ్స్, అలానే పాము కట్టుకు గురైనట్లయితే పాము కట్టుకు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ప్రతి క్యాంప్లోనే అందుబాటులో ఉంచారండి. మొత్తం అంటే బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, మీరు కూడా ఇక్కడికి రావాలంటే అంత ఈజీ కాదు, ఒక టీం తోటి ఇంత కిట్స్ తోటి కూడా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఈ ఫ్లడ్ ఏరియాలో ఇన్ని రోజులు ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి మా ఇంకా దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అండి. మా డిప్యూటీ గారు కానీ, DMHO గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఊర్లోని మెడికల్ టీం ఇక్కడే స్టే చేస్తున్నారు. డాక్టర్స్ అనేవాళ్ళు వెళ్ళి రావడం అలాంటివి జరుగుతున్నది. ప్రతి క్యాంప్లోని ANM, ఆశా వర్కర్, MLHP ఇంక్లూడింగ్ బేసిక్ డ్రగ్స్ అండ్ ఎమర్జెన్సీ డ్రగ్స్తో వాళ్ళు అక్కడ స్టే చేయడం. వచ్చినటువంటి 10 మెంబర్స్ని డిప్యుటేషన్ వేశారండి మాకు, 10 డాక్టర్స్ని ఇంక్లూడింగ్ ఆ వేలేరుపాడులో స్టే చేస్తున్నటువంటి డాక్టర్స్. టోటల్గా 13 మెంబర్స్ వరకు డిప్యుటేషన్ మీద వచ్చున్నారు. వాళ్ళు మనకి ఇక్కడ ఉన్న హ్యాబిటేషన్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో అన్ని హ్యాబిటేషన్స్కి ఇటువైపు కొయిదా PHC నుంచి కానీ, వేలేరుపాడు PHC నుంచి కానీ మెర్జ్ అయిపోయిన విలేజెస్కి వెళ్ళి మెడికల్ క్యాంప్ నిర్వహించి ఎవరైతే ఫీవర్స్ కానీ మీ ఇతరత్ర ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ముంపు మండలాలు, ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అత్యవసరమైతే వెంటనే వాళ్ళకి వైద్య సేవలు అందించేందుకు ఒక డాక్టర్ల బృందంతో పాటు వారి సిబ్బంది కూడా వారికి కేటాయించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఉండి వారికి వైద్య సేవలు అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాల సీజన్ కాబట్టి ఇక్కడ జ్వరాలు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో పాము కాట్లకు గురైతే అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు పూర్తిస్థాయి మెడికల్ కిట్స్తో పాటు ఎమర్జెన్సీ సర్వీసులు కూడా అందించే విషయంలో అయితే అధికారులు కొంత ముందే ఉన్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున, వేలేరుపాడు మండలం నుంచి.